మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, JNTU మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్ 8186959697. ఒక్క దెబ్బకు లైఫ్లో సెటిల్ అయిపోవాలి, విలాసవంతమైన జీవితం అనుభవించాలి. దాకోసం ఎలాంటి రిస్క్ అయినా పర్వాలేదు. ఇలాంటి ఆలోచనలతోనే కేటుగాళ్లు వ్యూహాలు పన్నుతున్నారు. ఒక రూట్లో వర్కౌట్ కాకపోతే మరో రూట్లో వెళ్తున్నారు. కొందరు అనుకున్నది దక్కించుకుంటే మరికొందరు కటకటాలు లెక్కిస్తూ చిప్పకూడు తింటున్నారు. ఈజీ మనీ కోసం కేటుగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. చెమట చుక్క చెందకుండా పక్కవారి కష్టార్జితాన్ని దోచుకునేందుకు ప్లాన్లు చేస్తున్నారు. ఒక పాచిక పారకపోతే పోయే మరో పాచిక ప్రయోగిస్తున్నారు. జనాల అత్యాసే పెట్టుబడిగా కిలాడీలు చెలరేగిపోతున్నారు. రాత్రికి రాత్రే దశ తిరిగిపోవాలని, లగ్జరీ లైఫ్ అనుభవించాలని కలలుగనే వారిని ఈజీగా బుట్టలో వేసుకుంటున్నారు. వారికి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. కొత్త కొత్త పద్ధతులతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. కర్నూలు వాసిని ప్రకాశం జిల్లా కేటుగాడు డబ్బులు డబల్ చేస్తానని కుచ్చుటోపి పెట్టాడు. కర్నూలు భాస్కర్ నగర్ కు చెందిన సయ్యద్ మహ్మద్ కు ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బరాయుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండడంతో వారి మధ్య స్నేహం మరింతగా పెరిగింది. ఇదే అవకాశంగా సుబ్బరాయుడు ఓ కన్నింగ్ ఐడియా వేశాడు. రసాయనాలతో డబ్బును రెట్టింపు చేస్తానని మహ్మద్లో ఆశలు రేపాడు. అంతేకాదు, అతడికి నమ్మకం కుదిరేందుకు మొదట 5,000ను 10,000గా రెట్టింపు చేసి చూపించాడు. ముందుగానే కరెన్సీ నోట్లకు నల్ల రంగు పూసేవాడు. ఆ బ్లాక్ పేపర్లను కెమికల్తో కడిగేవాడు. బ్లాక్ కలర్ పేపర్లను కరెన్సీగా మార్చినట్టు బిల్డప్ ఇచ్చేవాడు. కళ్ల ముందు అంతా చేయడంతో సయ్యద్ మహ్మద్ నిజమేనని నమ్మాడు. అతగాడి మాయలో పడ్డ సయ్యద్ మహ్మద్ 19,50,000 రూపాయలు అప్పగించాడు. డబ్బు చేతిలో పడగానే సుబ్బరాయుడు పారిపోయాడు. నిండా మోసపోయానని బాధితుడు మహ్మద్ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న 2 టౌన్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పక్కా సమాచారంతో సుబ్బరాయుడిని పట్టుకున్నారు. అతడి నుంచి 18,20,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నెల్లూరులో వెలుగు చూసిన మనీ స్కీమ్ కూడా సంచలనం సృష్టించింది. కలువాయికి చెందిన వరాల కొండయ్య తన కుమారుడు సునాతం పేరుతో పొదలకూరు రోడ్డులో ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఈజీ మనీ కోసం పెద్ద స్కెచ్చే వేశాడు. 500 పెట్టుబడిగా పెడితే నెలకు 7 లక్షలు చెల్లిస్తానన్నాడు. అదే 6,000 ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 18 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. ఈ విషయాన్ని స్థానికంగా బాగా ప్రచారం చేసుకున్నాడు. ట్రస్ట్ ద్వారా ఏజెంట్లను నియమించుకుని డిపాజిట్లు సేకరించారు. 500కు 7 లక్షలు, 6,000కు 18 లక్షలు చెల్లిస్తామని చెప్పడంతో స్థానికుల్లో ఆశలు పెరిగాయి. దాంతో ఒక్కొక్కరి నుంచి 500 నుంచి 6,000 రూపాయల వరకు వసూలు చేశారు. అంతేకాదు, డబ్బులు కట్టించిన వాళ్లకి ఖరీదైన బహుమతులు ఇస్తామని కూడా మాయమాటలు చెప్పారు. చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని, నెల్లూరులో మరొక బ్రాంచిని ఏర్పాటు చేసి జనాల నుంచి అందిన కాడికి దండుకున్నారు. అయితే ప్రతి నెల లక్షల్లో డబ్బు తీసుకోవచ్చని కలలుగన్న వారికి ట్రస్ట్ నిర్వాహకులు ఊహించని షాక్ ఇచ్చారు. అప్పుడిస్తాం ఇప్పుడిస్తామని వాయిదాలు వేయడంతో ఖాతాదారులకు చిర్రెత్తుకొచ్చింది. నెల్లూరు పొదలకూరులోని బ్రాంచ్ ఆఫీసుకు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన తెలిపారు. అధికారులు విచారించి తమకు న్యాయం చెయ్యాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లు అంతటా ఉన్నారు. రకరకాల పేర్లతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. 500 పెట్టుబడి 7 లక్షలు, 6,000 పెట్టుబడి 18 లక్షలు చెల్లిస్తామంటే ఎలా నమ్ముతారు? అసలది సాధ్యమయ్యే పనేనా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. అయాచితంగా డబ్బొస్తోందని జనాలు, ఎలాగో చెల్లించేది లేదని మోసగాళ్లు ఉండడంతో ఇలాంటి మోసాలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి చీటర్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.